అంటే సంగీతం అనగానే మనకి ఫస్ట్ పాటల గురించి ఎవరు చెప్పినా ఏ జనరేషన్ చెప్పినా కూడా మొట్టమొదటి పేరు ఇళయరాజా గారి పేరే వస్తుంది. ఎందుకంటే ఒక 2011లో అనుకుంటా భారతీయ 100 సినీ ప్రస్థానం సంబంధించిన ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో ఇప్పటి వరకు అత్యంత జనాదరణ పొందిన నటుడు ఎవరు అంటే మొట్టమొదటి స్థానంలో నా అన్నగారు నందమూరి తారక రామారావు గారు నిలిచారు. నిజంగా తెలుగు వారందరూ గొప్పగా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే బాలీవుడ్ అంటారు, సూపర్ అంటారు, వాళ్ళు దిలీప్ కుమార్ అంటారు, శశి కపూర్, ఆ కపూర్లు, ఈ కపూర్లు, రాజ్ కపూర్ ఏవో చెప్తారు. ఆ తర్వాత అమితాబ్ గారు అంటారు, ఏవో చెప్తారు కదా. బట్ వీళ్ళందరినీ పక్కన దోసేసి నెంబర్ 1 స్థానంలో ఎన్టీఆర్ గారు ఉన్నారు. అలాగే ఇక్కడ మ్యూజిషియన్ విషయంలో అందరినీ పక్కకు నెట్టి నెంబర్ 1 పొజిషన్లో ఇళయరాజా గారు వచ్చారు. మీరు బాలీవుడ్ అద్భుతం, భారత కోకిల లతా మంగేష్కర్ గారు అంటే అద్భుతం అని చెప్తారే, మరి బాలీవుడ్లో వారికి ఎవరికి రాలేదు ఎందుకు? ఇళయరాజా గారికి వచ్చింది. అయితే ఇళయరాజా గారు కొంత స్టేజ్ వచ్చాక ఈ విధమైన కొన్ని విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు. గతంలో బాలసుబ్రహ్మణ్యం గారికి సంబంధించి కూడా ఒక విమర్శ వార్త హల్చల్ అయింది. ఒక్కసారి ఇంతకుముందు ఆయన పాటలు పర్మిషన్ లేకుండా పాడారని. సో ఇప్పుడు ఇళయరాజా గారికి సంబంధించిన ఒక వార్త మనకి ఇక్కడ హల్చల్ అవుతుంది. పాటల కాపీ హక్కుల వివాదం ఢిల్లీ హైకోర్టులో ఇళయరాజాకు ఎదురు దెబ్బ. అంటే ఈయన పాటలు జనరల్గా పాట మీద హక్కు ఎవరు ఉంటుందంటే 50% ప్రొడ్యూసర్కి ఉంటుంది, 25% సంగీత దర్శకుడికి, మిగతా 25% లిరిసిస్ట్కి, పాటల రచయితకి. సో ఇక్కడ ఈయన దానికి సంబంధించిన ఈయన పాటలు పెర్మిషన్ లేకుండా వాడుతున్నారని ఏదో కేసు వేస్తే అది ఎదురు దెబ్బ తగిలిందంటే ఒకసారి చూద్దాం. భారతీయ సంగీత ప్రపంచంలో కాపీ హక్కుల వివాదం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. తను స్వరపరిచిన పాటల రాయల్టీ విషయంలో నిర్మాతతో కోర్టు పోరాటాలు చేస్తూ వస్తున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు తాజాగా ఢిల్లీ హైకోర్టులో షాక్ తగిలింది. పాటల హక్కుల వినియోగంపై వచ్చిన ఒక వివాదంలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సినీ సంగీత వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. అదేంటంటే సంగీత ప్రపంచంలో కాపీ హక్కుల వివాదం మరోసారి హాట్ టాపిక్ మారింది. అంటే పాటల రాయల్టీ కోసం ఇంతకుముందు నేను చెప్పాను కదా, వాస్తవానికైతే ఒక రూల్ ప్రకారం, వాళ్ళ ఇండస్ట్రీలో రూల్ ప్రకారం 50% ప్రొడ్యూసర్ అయితే మిగతా 50లో చెరు సగం 25% పాటల రచయితకి, సంగీత దర్శకుడు ఉంటుంది. ఈయన ప్రొడ్యూసర్లకే ఎదురెళ్ళి కేసు వేశారు అంశం ఇక్కడ మనం చూడొచ్చు. నిర్మాతలతో కోర్టు పోరాటాలు చేస్తూ వస్తున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు తాజా ఢిల్లీ హైకోర్టులో షాక్ తగిలింది. పాటల హక్కుల వినియోగంపై ఇచ్చిన వివాదంలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇండియన్ టాప్ మ్యూజిక్ కంపెనీలు ఒకటైన సరిగమ సంస్థ వద్ద ఇళయరాజా స్వరపరిచిన దాదాపు 134 సినిమాల ఆడియో హక్కులు ఉన్నట్లు తెలుస్తోంది. 76 నుంచి 2001 మధ్య విడుదలైన ఈ చిత్రాల పాటల హక్కులను ఆయా నిర్మాతల నుంచి సరిగమ సంస్థ పూర్తిగా కొనుగోలు చేసినట్లు రికార్డులు సూచిస్తున్నాయి. నిర్మాతలు నిర్ణయించిన మొత్తాన్ని చెల్లించి శాశ్వత హక్కులను సొంతం చేసుకున్నట్లు సంస్థ వాదిస్తోంది. అంతే కదా, మెయిన్ అసలు ఇప్పుడు ఎక్కడైనా నిర్మాత కీలకం అండి. ఎందుకు నిర్మాత కీలకం అంటే నిర్మాత లేనిది ఇవేవి వెలుగు చూడవు. పాట కానీ, సినిమా కానీ, సంగీతం కానీ, నటన కానీ. కాబట్టి నిర్మాతకు హక్కులు ఉంటాయి. ఆ నిర్మాత హక్కులకు సంబంధించి కూడా ఈయన మరొకసారి రాయల్టీ మీద కేసు వేయడం వల్ల అది హైకోర్టు లేదా ఆయనతో ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి చెల్లవు అన్నట్టుగా కూడా ఒక వార్త హల్చల్ అవుతుంది. సో ఇళయరాజా గారి గతంలో కూడా బాలసుబ్రహ్మణ్యం గారు సొంత బెస్ట్ ఫ్రెండ్, ఇండస్ట్రీలో ఉన్న మంచి మిత్రుడు ఎవరంటే బాలసుబ్రహ్మణ్యం, అటువంటి గానగంధర్వుడు, స్వర్గీయ గానగంధర్వుడు మీద కూడా కేసు వేయడం, దాని మీద ఆయన చాలా మనస్తాపానికి కూడా గురయ్యారు. ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, బట్ నేను వాడిని ఎప్పుడు ఇష్టపడుతూనే ఉంటాను, నా ఫ్రెండ్ వాడు అని కూడా చెప్పారు. బట్ ఈయన ఎప్పుడు అలా చెప్పలేదు, తప్పైపోయింది. బట్ ఆయన బెడ్ మీద ఉన్నప్పుడు మాత్రం బాలు లేచిరా తిరిగిరా అని కూడా రిక్వెస్ట్ చేసుకున్నారు ఇళయరాజా గారు. ముందు ఆవేశంగా కేసు పెట్టడం ఎందుకు? ఎందుకంటే బాలు గారికి ఆ విషయం తెలియదంట. ఏదైతే దుబాయ్లో జరిగిన కాన్సర్ట్కి బాలు గారు పాడేశారు ఇళయరాజా గారి పాటని, బట్ ఆ ఈవెంట్ వాళ్ళు ఇళయరాజా గారి దగ్గర పెర్మిషన్ తీసుకోలేదు. ఆ విషయం బాలు గారికి తెలియదు. ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు అన్నీ ఆ పెర్మిషన్స్ తీసుకోవాలి, తీసుకోకపోవడం. బట్ అది బాలు గారి మీద వేయడం ఎంతవరకు కరెక్ట్?